ఏపీలో కూటమి పాలన మొదలై నెల రోజులు గడుస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్య ప్రజలపై హింస ఆస్తుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. టీడీపీ గుండాల బెదిరింపులు వేధింపులతో వైసీపీ కార్యకర్తల ఆత్మహత్య ఘటనలు కూడా జరుగుతున్నాయి. పైగా పోలీసులు బాధితుల పక్షాన కాకుండా గూండాల పక్షం వహిస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇంత హింస జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వైఎస్ జగన్ పాలనలో ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే దానికి రాజకీయ రంగు పులిమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ఏపీలో విధ్వంస పాలనపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణ పడినా అందులో ఒకరికి వైసీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ మాత్రం ఆగడం లేదు. టీడీపీ వారి వేధింపులు తాళలేక కొంతమంది వైసీపీ వారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. వైసీపీ కార్యకర్తలు అభిమానులను టీడీపీ వారు నిత్యం వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసాలు దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా? ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది? ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వారు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పొంగనూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్థతకు అద్దం పడుతుందని అనుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్లో పొంగనూరు వెళ్ళి అక్కడ అరాచకానికి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేత చల్లాబాబుపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోపకారణం అయి ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైసీపీ వారిని ఇతర బాధితులను పరామర్శించేందుకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు. రామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ పెద్దిరెడ్డిని పొంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తయ్యేలా చేశారే. అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక వైసీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్థుల పొలాల్లోని తోటలను నరికివేస్తున్నారు. పొంగనూరులో అయితే వైసీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట. రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, అస్సోం వంటి రాష్ట్రాల్లో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్ళం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పొంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్సుల తయారీ కర్మాగారాన్ని తీసుకొస్తే కూటమి నేతలు దాన్ని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చేయాలా అని సందిగ్ధంలో పడిందట. విశేషం ఏమిటంటే మిథున్ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ అక్కడికి వచ్చిన పొంగనూరు పార్టీ కార్యకర్తలు నేతలు ఎవరిని ఆయన్ను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని, ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మిథున్ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం వచ్చేసింది. టీడీపీ వారు కానీ
పోలీసులు కానీ ఎన్నాళ్ళు దాడులు చేస్తారు, ఎన్ని కేసులు పెడతారు? హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేట ప్రాంతంలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలను కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు దిగుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించకపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది. ఈ సందర్భంలో వేమూరు వైసీపీ ఇన్ఛార్జి వి అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. బట్టిపోరు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడికి వెళ్ళబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతి చోట టీడీపీ వారి దుందుడుకు చర్యలను, దౌర్జన్యాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే వారు కొనసాగిస్తారు. కేవలం వైసీపీ వారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం ఈ హింసాకాండ కొనసాగిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. ఈ క్రమంలో వైసీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకమై నిరసనలకు దిగి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని మరింతగా నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఏదేమైనా 46 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఎంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజల్లో వస్తున్నాయి. దాన్ని ఆయన ఎప్పటికైనా గుర్తించి టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.